ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక సాలరీడ్ ఎంప్లాయ్ ఎంతో కొంత మనీని సేవ్ చేసుకుంటూ ఉంటున్నారు. సో దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎక్కడ చేయాలి? ఒక మంచి స్ట్రాటజీలో చేయాలి అనుకుంటే ఎక్కడ చేస్తే బాగుంటుంది? సో చాలా మంది అంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారండి. రియల్ ఎస్టేట్ లో పెట్టాలా, డెట్ ఫండ్స్ లో పెట్టాలా, లేదా గోల్డ్ ఏదైనా స్కీమ్ లో జాయిన్ అవ్వాలా, అంటే ఫ్యూచర్ బాగుండటం కోసం మనం ఎక్కడ పెడితే బాగుంటుంది అని అంటూ ఉంటారు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చామనుకోండి, డైరెక్ట్ తీసుకుంటే బాగుంటుందా, రెగ్యులర్ తీసుకుంటే బాగుంటుందా, లార్జ్ క్యాప్ తీసుకుంటే బాగుంటుందా, స్మాల్ క్యాప్ తీసుకుంటే బాగుంటుందా, ఇలా అనమాట. లంసం పెడితే బాగుంటుందా, ఎస్ఐపిలో పెడితే బాగుంటుందా, లేదా ఇల్లు కొంటే బాగుంటుందా, ఇల్లు రెంట్కి ఇస్తే బాగుంటుందా, ఇలా రకరకాల కన్ఫ్యూజన్తో ఉంటారు. మీరు ఏదైనా చేయండి, అప్రిషియేషన్ అసెట్స్ అన్ని మంచిగా అండి, డిప్రిషియేషన్ అసెట్స్ అన్ని వరస్ట్ అనమాట. అందుకని పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు. నువ్వు ఇల్లు కొని రెంట్కి ఇచ్చావు అనుకోండి, రెంటల్ ఈల్డ్ నీకు 2 to 3% కంటే ఎక్కువ రాదు ప్రయాణం. ఓకే, అదే నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే రిస్క్తో 20 రావచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే, కొన్ని గోల్డ్లో పెడితే రిస్క్ తక్కువతో 10% కూడా రావచ్చు. డెట్ ఫండ్స్లో పెడితే నీకు రిస్క్ లేకుండా 7 to 8% రావచ్చు. కొన్ని అయితే రిస్క్తో 20 దాకా వస్తాయి, కొన్ని రిస్క్ లేకుండా 7-8 దాకా వస్తాయి అనమాట. బట్ డజంట్ మ్యాటర్, మీ ఆస్తులు అయితే పెరుగుతున్నాయి కదా. అందుకని ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదండి. మీరు ఎక్కడోసారి ఇన్వెస్ట్మెంట్ బిగించేయండి, ఎంతకంత అప్రిషియేషన్ వచ్చేస్తుంది. అది రెగ్యులర్ డైరెక్ట్ కూడా సంబంధం లేదు, రెండింటి మధ్య డిఫరెన్స్ 1% కదా. అందుకని అలా ఏం లేదు, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీకు ఆ అసెట్ గురించి ఐడియా ఉందా? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1. ఐడియా కనుక్కుందంటే మీకు దాంట్లో రిస్క్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు, రివార్డ్ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు, మీ ఫైనాన్షియల్ గోల్స్కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుద్దో మీకు క్లారిటీ ఉందనుకోండి, దాన్ని పిక్ చేసుకోవచ్చు. అందుకని అందరికీ అన్ని సెట్ అవ్వాలి రూల్ ఏం లేదు. అందుకని మీకు నాలెడ్జ్ పెంచుకోండి ఫస్ట్, దాన్ని పెట్టేసి మీరు ఫర్దర్గా అంతా డిగ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అందుకని మనీ అన్ని ఖర్చులు బాగా మిగులుతాం ఇట్ సెల్ఫ్ అయితే మన స్ట్రెంత్ అది. ఓకే, ఇది ఎక్కడ పెడితే పెరిగిద్ది అనేది సెకండ్. అంటే రిస్క్ తక్కువతోటి ఎక్కువ ఎక్కడ రిటర్న్స్ వస్తుంది థర్డ్ వన్ అనమాట. మీరు కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకుంటే దెన్ గో ఫర్ ది స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఈక్విటీ సంబంధించి నాకు రిస్క్ అంత వద్దు అనుకుంటే గో ఫర్ బ్యాలెన్స్డ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం డబ్బు బల్క్లో ఉందనుకుంటే మన హౌస్ రియల్ ఎస్టేట్లో కొని అమ్మటం ఎవ్రీ 5 yearsకి ఒకసారి, లేకపోతే ఇల్లు కొని మీరు ఒక పోర్షన్లో ఉండి ఇంకో పోర్షన్ రెంట్కి ఇవ్వడం, ఇలాంటి ఏదైనా చేసుకోవచ్చు. మొత్తానికైతే వెల్త్ అప్రిషియేషన్ అయ్యే చోట ఎక్కడ పెట్టినా బెటర్ అండి, అది ఎంతో కొంత కాదు. అందుకని గోల్డ్ కొంట బెటరా లేకపోతే స్టాక్స్ బెటర్ అంటే 2 బెటర్ అంటా నేను. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్సా లేకపోతే లార్జ్ క్యాప్ ఏదన్నా ఓకే అంటాను, ఎందుకంటే వెల్త్ పెరుగుతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే. ఆ పెరగటంలో కాంపౌండ్ అవటంలో మేబీ తేడా ఉండొచ్చు. ఆ తేడా మీకు ప్రాపర్గా అర్థం కావాలంటే మీకు ఎంతకంత నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ పెంచుకోవటం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు, రివార్డ్ పెంచుకోవచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఒక అరగంట పావుగంట టైము మీరు వెల్త్ మేనేజ్మెంట్కి, వెల్త్ క్రియేషన్కి, వెల్త్ ప్రొటెక్షన్ కోసం స్పెండ్ చేశారనుకోండి, మీకు అర్థం అవుతుంది. ఇది బ్రహ్మదార్థం ఏం కాదు కదా, కాబట్టి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదండి. అండ్ ఎర్న్ చేయండి, సేవ్ చేయండి, అంటే ఎక్కడోసారి ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే చోట యావరేజ్ మీద ఒక 10% రెగ్యులర్ చూసుకోండి, మినిమం పెంచుకోవాలి చూసుకోండి. స్లోగా నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు రిస్క్ తక్కువతోటి ఇంకొంచెం ఎక్కువ వచ్చేసాడు పెట్టుకోండి, 50% వచ్చేసాడు పెట్టండి. ఇంకా రిస్క్ తక్కువతో 20% వచ్చేలా పెట్టుకోండి. ఏ ఎసెట్ అంటే సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ లాస్ట్ ఇయర్ 40, నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇది కాంపన్సేషన్ కింద రాదు కూడా, నీకేమి తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అలాగే ఈక్విటీ లాస్ట్ 14 months 0 రిటర్న్స్, నెక్స్ట్ 2 years రెచ్చిపోద్ది ఇది. కాబట్టి ఇలా ఎప్పుడైనా సరే ఆ ఎసెట్లో డబ్బులు రావట్లేదు అనుకో 2-3 years, అందులో కొంచెం ఎక్కువ అలొకేట్ చేయండి. ఆ సైకిల్ మీద మనం రైడ్ అవ్వచ్చు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అందుకని నాలెడ్జ్ ఉండటం వల్ల నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతకంత వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు మీకు. ఆ లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ సంబంధం లేదు, అది డైరెక్ట్గా లేదా రెగ్యులర్గా సంబంధం లేదు, యాక్టివ్ ఫండ్సా ప్యాసివ్ ఫండ్సా సంబంధం లేదు, స్టాక్సా లేకపోతే గోల్డా సంబంధం లేదు, రియల్ ఎస్టేటా రెంటలా సంబంధం లేదు. మొత్తానికైతే పెట్టండి, ముందు నాలెడ్జ్ పెంచుకోండి, ఎక్కువ షార్ట్ వచ్చాక మూవ్ అవుతా పోండి. అందుకే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. నిరంతరం ఏదో ఒక అసెట్లో మంచి హాట్ అవుతూ ఉంటుంది, అందులో పెట్టడం ద్వారా మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే అడ్వైజర్ మస్ట్గా ఉండాలంటారా సార్, మనకు గుడ్ రిటర్న్స్ రావాలి అంటే? అడ్వైజర్ మనకు నాలెడ్జ్ లేనప్పుడు అడ్వైజ్ తీసుకోవడం తప్పేంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10 లక్షలు పెడదాం అనుకుంటున్నావు మార్కెట్లో, 10 అన్నోన్ ప్లేస్లో రిస్క్తో పెట్టే బదులు అడ్వైజర్ వాళ్ళకి ఎంతకంత డబ్బు ఇచ్చేసుకొని రిస్క్ లేకుండా పెట్టుకోవడం బెటర్ కదా. అందుకని మనకి ఎంత అడ్వాంటేజ్ వస్తుంది ఎఫర్ట్ వల్ల అనే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. అది బెటరే కదా, నీకు క్లియర్గా ఉంటుంది. రెండోది, చాలామంది ఏంటంటే ఫైనాన్స్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు, దాని గురించి డిస్కస్ చేయడానికి భయపడతారు యాక్చువల్గా. ఇప్పుడు లీటరు మిల్క్ వచ్చేసరికల్లా మనం 60 రూపీస్ ఉంది అనుకోండి, 10 years తర్వాత ఎంత ఉంటుంది అంటే ఈవెన్ పిహెచ్డీని మ్యాథ్స్ చేసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఆ వైపు ఎప్పుడు మనం థింక్ చేయలేదు అట్లా.
ఎందుకంటే మనం ఎప్పుడు దానికి ప్రిపేర్ అవ్వలేదు. అండ్ మీరు లాస్ట్ 10 years బ్యాక్ 30 రూపీస్ 32 రూపీస్ ఉండేది లీటర్ అని క్లారిటీ ఇచ్చామనుకోండి, ఇప్పుడు నీకు 60 రూపీస్ ఏందని చెప్పామనుకోండి, నెక్స్ట్ 10 years తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే అది 140 దాకా పోతుంది. అంటే 10 years తర్వాత మిల్క్ 140కి వెళ్తుంది. అంతటితో ఆగట్లేదు. ఇంకొక 10 years తర్వాత ఎంత పోద్ది అంటే ఆల్మోస్ట్ 450 దాకా పోద్ది. అంటే 450 రూపాయల దగ్గర 20 years తర్వాత మీరు పాలు తాగాల్సి ఉంటుంది. అది ఒక్క కమోడిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. మిగతా అన్ని కమోడిటీ గురించి మాట్లాడాలి అనుకుంటే నీకు ఇన్ఫ్లేషన్ గురించి ఐడియా ఉండాలి. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ వాడటం తెలిసింది అనుకోండి, నీకు అర్థమైపోద్ది లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతున్నది. సో ముందే రెడీ అవుతారు మీరు, దాని తగ్గట్టు ప్రిపేర్ అవుతారు అనమాట. అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది ద్వారా ఏంటంటే ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేసేసి దాని తగ్గట్టు మనం రెడీ అవ్వచ్చు అనమాట. ఆఫ్టర్ ఆల్ మనం ఇంత కష్టపడుతుంది, ఇంత డబ్బులు సంపాదిస్తుంది, మనకు పనికిరాకపోతే ఎందుకు ఇంకా, అందుకని ప్లాన్ చేసుకోవాలి. మన కిడ్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ మ్యారేజ్కి, వాళ్ళ రిటైర్మెంట్కి, మన రిటైర్మెంట్కి, వీటన్నిటికీ ప్లాన్ చేసుకోవాలా. వీటన్నిటికీ ప్రొటెక్షన్ కింద ఇన్సూరెన్స్ తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అండ్ ఫ్యామిలీ హెల్త్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మీరు నేర్చుకుంటే పర్వాలేదు. నేర్చుకోలేనప్పుడు ఎక్స్పర్ట్ని కలిస్తే వాళ్ళు చెప్తారు కదా, రిటైల్ ప్లానింగ్ ఇస్తారు కదా. సో కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ఏదైనా సరే మన వెల్త్ పెంచే పనులు ఏదైనా సరే, ఆ థింకింగ్, ఆ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవటం, టోటల్ ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్ లిటరసీ ఉండటం వల్ల ఏంటంటే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికిద్ది, పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎందుకు బతున్నాం అంటే హ్యాపీనెస్ కోసమే కదా. ఆ హ్యాపీనెస్ ఏ రూట్లో వస్తే అంత బెటరే కదా. కాబట్టి తప్పేం లేదు, అడ్వైజరీ తీసుకున్న తప్పేం లేదు, నాలెడ్జ్ పెంచుకున్నా తప్పేం లేదు. అంటే లక్కీగా ఈ కోవిడ్ తర్వాత నుంచి జనాల్లో బాగా అవేర్నెస్ వచ్చిందండి. లైఫ్ స్టైల్స్ మొత్తం ఒకసారి షేక్అవుట్ అయింది ఆ టైంలో. అంటే జనాలు వాళ్ళ ఫ్యూచర్ కొద్ది థింక్ చేయడం బీన్ చేశారు. అట్లీస్ట్ ఇప్పుడు డెఫినెట్గా మరక మంచిది అన్నట్టు కోవిడ్ రావటం కూడా ఒక రకంగా ఎంతో పెయిన్ ఆ టైంలో అనిపించినా ఆన్లైన్కి అలవాటు పడ్డారు, ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, యూపీఐ పేమెంట్లు బాగా పెరిగిపోయినాయి, అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోయినాయి, అండ్ ఫైనాన్షియల్ లిటరసీ బాగా పెరిగి అందరు ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ గుడ్ అనమాట, ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీలో అందరికీ ఆ ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి, అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి, అండ్ ఫ్యూచర్ కోసం ముందు రెడీ అవ్వాలి, అప్పుడే హ్యాపీగా బతకచ్చు. థ్యాంక్ యూ. హాయ్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఇలా నేర్చుకుందాం అనుకుంటే అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.